అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. మాజీ విద్యార్థి సంఘం నాయకుడు కుల్లాయప్ప ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ సోమరదొడ్డి సిపిఐ కాలనీకి చెందిన యువతి సోమవారం ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆఫీస్ నుంచి ఆ ఫిర్యాదును రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతిని కులాయప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి అక్కడే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన పోలీసులు యువతిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. ఏం జరిగింది మా? ఓపిక లేదా? ఏం తీసుకున్నారు మా పాయిజన్ మీరు? ఫినాయిల్ తాగినారమ్మా? ఎందుకు మా? ఎందుకు తాగినారమ్మా? ఎందుకు తాగినారు ఫినాయిల్? తన స్టేషన్లో కూడా నన్ను పెళ్లి చేసుకున్నాను కరాఖండిగా చెప్పినాడు. నాకు తన జీవితం కావాలి సార్, లేదంటే నీ బతుకు, నాకు జీవితమే వద్దు, బతికితే కుల్లయ్య సాయంతోనే బతుకుతా. పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించినారు కదా, ఏమన్నారు? వాళ్ళు మాట్లాడుతాం కూర్చోమని చెప్పారు సార్. మీరు అంతలేకే ఫినాయిల్ తాగారంట కదా? అంతకు ముందే తాగినా సార్. నీకేమైనా బెదిరింపులు వచ్చినాయా? ఏం రాలేదా? తను నన్ను ఇంకా చేసుకోను అన్నందుకు నేను బతకకూడదు, ఇంకా ఉంటే తనతోనే ఉండాలన్నట్టుగా సరేమా. నిన్నటి దినము సోములదొడ్డి గ్రామానికి సిపిఐ కాలనీ చెందిన ఒక అమ్మాయి, 20 సంవత్సరాల గల అమ్మాయి, పీజీఆర్ఎస్కి అంటే మండే గ్రీవెన్స్ డేకి ఎస్పీ గారి దగ్గర పోయి ఇట్లా కులాయ స్వామి అనే వ్యక్తి ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్న, డిస్టిక్ కార్యదర్శిగా పనిచేస్తున్న కులాయ స్వామి అనే వ్యక్తి అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఆమెను సెక్సువల్గా పలుమార్లు కలిసినట్టుగా, అదేవిధంగా వీళ్ళు బయట తిరిగినట్టుగా ఒకరొకరు ఆ విషయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఈరోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఫిర్యాదు చేస్తే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన అనంతరం మేము విచారణ కొనసాగుతుంది. సదరు ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పి సెక్సువల్గా పాల్గొని మోసం చేసిన, తరపు పెళ్లి చేసుకొని చెప్పి మోసం చేసిన కులాయిసాన్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. రేపు మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన అనంతరం కోర్టు ముందు హాజరుపరచాము. ఆ అమ్మాయి పెళ్ళి, ఈ అమ్మాయి ఏం చేసింది, పెళ్ళి కావాలని అడుగుతుంది అబ్బాయితోటి, అతను నేను చేసుకొని అంటున్నాడు. చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసినాం. దానికి అమ్మాయి సడన్గా ప్రొవొకేషన్లో అలా చేసుకోవడం జరిగింది. అమ్మాయి బాగుంది, అంటే జస్ట్ కొద్దిగా తాగినట్టుగా చెప్తుంది. మేము ఇంకా ఎందుకైనా మంచిది ఒక అమ్మాయి ప్రాణం అనేది. లేదే, మేము కేసు అప్పుడే రిజిస్టర్ చేసినాం. అమ్మాయి సూసైడ్ చేసుకోకుంటే మేము కేసు రిజిస్టర్. అమ్మాయి చెప్పింది కదా వాయిస్ కూడా, వాయిస్లో ఏం చెప్పింది, ఎంపీఎం వాళ్ళు పోయి విన్నారు కదా, అతను పెళ్లి చేసుకోలేదు అన్నాడు, నాకు మనస్తాపం చెందిన అని చెప్పింది. పెళ్లి చేయండి సార్ అని అడుగుతుంది. బలవంతంగా పోలీసులు చేయించలేము. చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేసినాము. చట్ట ప్రకారంగా మేము అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అమ్మాయి చెప్తుంది, ఎవరు లేని సమక్షంలో ఇంటర్ కాలేజ్ ముందర కారులో పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి చెప్పింది. అది కూడా స్టేట్మెంట్